విశాఖ ప్రేమోన్మాది దాడి ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇక నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. అలాగే చికిత్స పొందుతున్న దీపికకు మెరుగైన వైద్యం అందించాలని అన్నారు. తనను ప్రేమించిన యువతి పెళ్లికి అంగీకరించలేదన్న కోపంతో నవీన్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఇక నేరుగా ఇంటికి వెళ్లి వెంట తెచ్చుకున్నటువంటి 2 చాకులతో తల్లి కుమార్తెలపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఇక ఈ ఘటనలో తల్లి అక్కడికక్కడికే మృతి చెందగా ఇక తీవ్రంగా గాయపడిన యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఇక మెరుగైన వైద్యం కోసం మెడికవర్ హాస్పిటల్కు తరలించారు. సీసీ కెమెరాలు, సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా నవీన్ను పోలీసులు పట్టుకున్నారు. ఇక శ్రీకాకుళం నుంచి విశాఖకు నవీన్ను తరలించిన పోలీసులు విచారిస్తున్నారు. రైట్, దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి. గుడ్ మార్నింగ్ సాయిరామ్. నిన్న విశాఖలో జరిగినటువంటి తాజా ఘటన ఏదైతే ఉందో తాజా ఘటనకు సంబంధించి అయితే పోలీసులు దర్యాప్తు అయితే వేగవంతం చేశారని చెప్పుకోవచ్చు. ఏదైతే మధురవాడ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రేమోన్మాది దాడిలో ఆ మృతి చెందినటువంటి లక్ష్మితో పాటు ఆమె కుమార్తె ఆ దీపిక కూడా తీవ్రంగా అయితే గాయాలు పాలైనటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా నిన్న వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. నిన్న మధ్యాహ్నం దాదాపు 12:30 గంటల ప్రాంతంలో నవీన్ అనేటటువంటి ఆ ప్రేమోన్మాది ఆ ప్రాంతానికి అయితే చేరుకోవడం జరిగింది. ఎవరైతే ఆ దీపికతో పాటు ఆమె తల్లితో పాటు నివసిస్తున్నటువంటి దీపిక ఇంటి వద్దకైతే నిన్న మధ్యాహ్నం 12:30 ప్రాంతంలో చేరుకొని వారిపైన విచక్షణారహితంగా చాకుతో దాడి చేయడంతో అయితే ఆ సంఘటన స్థలంలోనే ఆ నక్కా లక్ష్మి అయితే మృతి చెందిన పరిస్థితి కనిపించింది. అయితే దీపిక కూడా తీవ్ర గాయాలతో హాస్పిటల్ అయితే ప్రస్తుతం చికిత్స పొందుతుంది. మనం చూసుకుంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే మెడికవర్ హాస్పిటల్ ఉందో మెడికవర్ హాస్పిటల్ వద్ద అయితే మనం ఉన్నాం. మెడికవర్ హాస్పిటల్లో పూర్తిగా అయితే ఆమెకైతే చికిత్స అయితే అందిస్తున్నారు. అయితే తీవ్ర గాయాలు పాలైనటువంటి దీపికకి పూర్తిగా అన్ని రకాల మెరుగైన వైద్య సేవలు అందించాలంటూ కూడా ఇప్పటికే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైతేమి నిన్న జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ప్రేమోన్మాది దాడి ఘటన అయితే పూర్తిగా యావత్ రాష్ట్రాన్ని కుదిపేసినటువంటి సంఘటనగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే నిన్న జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఏదైతే నవీన్ అనేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో నవీన్తో పాటు దీపిక కూడా కొంతకాలంగా అయితే ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ దీపిక పైన అనుమానం ఈ మధ్యకాలంలో పెరిగిన నేపథ్యంలో నవీన్ అయితే తరచుగా ఆమెను వేధిస్తుండడంతో అయితే గత కొద్ది రోజుల క్రితం అయితే ఆమె వేరే చోటకు వెళ్లేందుకు కూడా సిద్ధమైనట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో నిన్న తాజాగా కూడా ఏదైతే ఘటన జరగకే 2 గంటల ముందు మరో 2 గంటలు గడిచినట్టయితే దీపిక పూర్తిగా విశాఖ నుంచి అయితే హైదరాబాద్ తన అక్క ఇంటికి అయితే వెళ్ళిపోయేదని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఆ దాడి చేసినటువంటి నిందితుడు నవీన్ ఉన్నాడో నవీన్ అయితే నిన్న మధ్యాహ్నం అయితే వారి ఇంటి వద్ద అయితే నెక్కి నిర్వహించిన అనంతరం కూడా దీపిక ఇంట్లో ఉండడం సమయాన్ని గమనించినటువంటి ఆయన పూర్తిగా ఇంటిలోకి అయితే వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. అతను వెంట తీసుకొచ్చినటువంటి చాకు ఏదైతే ఉందో చాకుతో తీవ్రంగా దీపికని అయితే గాయపరిచాడు. అనంతరం దీపిక బయటకు వచ్చి చుట్టుపక్కల ఉండేవారిని అందరినీ కూడా ఆ పిలిచే లోపైతే లోపల ఉన్నటువంటి దీపిక తల్లిపైన విచక్షణారహితంగా దాడి చేసి పూర్తిగా ఆమెను గాయాల పాలు చేసిన ఘటన అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే నిన్న జరిగినటువంటి దాడి ఘటన ఉందో దాడి ఘటనతో పూర్తిగా విశాఖ ఒక్కసారి అయితే భయభ్రాంతులుగా గురైనటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర హోంమంత్రి కూడా పూర్తిగా నిన్న అప్పటికప్పుడే విశాఖ సిపితో కూడా ఫోన్లు అయితే సంభాషించడం జరిగింది. ఏదైతే దాడి చేసినటువంటి ఘటన ఏదైతే ఉందో ఘటన అనంతరం కూడా అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసినటువంటి నవీన్ని తక్షణమే పట్టుకోవాలంటూ కూడా పోలీసులకైతే రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. అలాగే ఏదైతే బాధితురాలు ఎవరైతే ఉన్నారో బాధితురాలకు సంబంధించి హాస్పిటల్లో చికిత్స పొందుతుంది అక్కడి నుంచి సత్వరమే వేరే హాస్పిటల్కి తరలించాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపించింది. అయితే ఈ నేపథ్యంలోనే నిన్న జరిగినటువంటి దాడి ఘటనకు సంబంధించి పోలీసులు అయితే పూర్తిగా సీసీటీవీ అలాగే వారి సెల్ ఫోన్ సిగ్నల్ సంబంధించినటువంటి దాని ద్వారా అయితే నిందితుడిని అయితే పట్టుకోవడం జరిగింది. నిందితుడు విశాఖ నుంచి శ్రీకాకుళం పారిపోతున్న తరుణంలో బూర్జా పోలీస్ స్టేషన్ వద్ద అయితే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి పోలీసులు అయితే పట్టుకోవడం అయితే జరిగింది. అయితే అక్కడి నుంచి విశాఖ పోలీసులకి అయితే అప్పగించారు. నిన్న సాయంత్రం విశాఖ పోలీసులకి అప్పగించిన తర్వాత ఆ నిందితుడు నవీన్ అయితే విశాఖ అయితే తీసుకొని రావడం జరిగింది. విశాఖలో పూర్తిగా అయితే రాత్రి నుంచి కూడా పూర్తిగా విచారణ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మరికొద్ది గంటల్లోనే ఆ నిందితుడు ఎవరైతే ఉన్నారో నిందితుడు నవీన్ని ఘటనా ప్రదేశానికి కూడా తీసుకొని వెళ్ళి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పటికీ కూడా విశాఖ మెడికవర్ హాస్పిటల్లో దీపిక అయితే కోలుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లయితే వైద్యులు చెప్పారు. అయితే దీనికి సంబంధించినటువంటి ఘటన ఎలా జరిగిందనే దానిపైన పోలీసులు అయితే లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.